హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ SM స్టడీ హబ్. ఫ్రెండ్స్, అన్అకాడమీ యాప్కి సంబంధించినటువంటి లింక్, అదేవిధంగా అన్అకాడమీలో నా ప్రొఫైల్కి సంబంధించినటువంటి లింక్ రెండు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడి నుంచి నా ప్రొఫైల్ని ఫాలో అవ్వని స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అన్అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫాలో అవ్వండి. సో అన్అకాడమీ యాప్లో మీకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ నా ప్రొఫైల్ ద్వారా మీకు అందుతాయి. సో అదేవిధంగా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అన్అకాడమీలో కంటిన్యూ చేస్తున్నాము. సో అవి చూస్తున్నట్లయితే మీకు ఒక క్విక్ రివిజన్లా ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి మీ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్స్కి. సో ఇప్పటివరకు అన్అకాడమీ ప్లాట్ఫామ్లో 6 కోర్సెస్ అనేవి పబ్లిష్ చేశాము. సో అదేవిధంగా వీటిలో మనకి జనరల్ సైన్స్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి అవి ఎంతగానో యూజ్ అవుతాయి. సో తప్పకుండా అన్అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో దీనికి మీకు ఎటువంటి కాస్ట్ అనేది అవసరం లేదు. ఫ్రీగా మీకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి కావాల్సినటువంటి ఉపయోగకరమైనటువంటి కంటెంట్ అంతా కూడా అన్అకాడమీలో లభిస్తుంది. సో టాప్ ఎడ్యుకేటర్స్ మీకోసం క్లాసెస్ని ప్రిపేర్ చేస్తారు. మధ్యలో ఎటువంటి ఇంటరప్షన్ రాదు. సో ప్రతి క్లాస్ మీకు 15 minutes లోపు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్స్కి డెఫినెట్గా హెల్ప్ అయ్యేటటువంటి యాప్ అని నేనైతే మీకు అష్యూరెన్స్ ఇవ్వగలను. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి మరొక కొత్త నోటిఫికేషన్ అనేది వెలువడింది. సో ఈ నోటిఫికేషన్లో మనకి ఇంచుమించు 1,00,000 ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అఫీషియల్గా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ అనేది మనకి పేజ్కి సంబంధించి మొదటి టాప్లోనే ఉంటుంది. సో RRC నెంబర్ 1, ఓకే, సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ RRC 1 2019 అని చెప్పేసి ఒక లింక్ అయితే మీకు కనిపిస్తుంది సికింద్రాబాద్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లో. సో అక్కడికి మీరు క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి పేజ్కి అనేది రిట్రైవ్ అవుతారు. సో అక్కడ మీకు ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ లింక్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోకి లేదా మీ PCలోకి డౌన్లోడ్ అవుతుంది. సో అదేవిధంగా దానిపైన అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. సో అది మనకి ఈరోజు సాయంత్రం 5 గంటలకి, అంటే March 12 సాయంత్రం 5 గంటల నుండి యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో అప్పటి నుంచి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, డీటెయిల్డ్ CEN RRC 1 2019 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి టెంటేటివ్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డేట్ ఆఫ్ పబ్లికేషన్ అనేది 23/2/2019. ఓకే, సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ 23/2/2019 పబ్లికేషన్ అనేది చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12/3/2019. కాబట్టి సో March 12వ తారీఖు నుంచి సాయంత్రం 5 గంటల నుంచి మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ చేయడానికి, అంటే ఎండింగ్ డేట్ వచ్చేసరికి 12/4, అంటే April 4వ తారీఖు 2019 వరకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి టైం అనేది ఉన్నది. అలాగే పేమెంట్ మెథడ్స్ అనేవి ఆఫ్లైన్ మోడ్, ఆన్లైన్ మోడ్ రెండు ఉంటాయండి. సో అయితే పేమెంట్ మెథడ్స్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేది చూద్దాము. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, UPI ద్వారా ఈ 4 ప్రాసెస్ల ద్వారా ఆన్లైన్లో చెల్లించే వాళ్ళకి 23/4/2019 లాస్ట్ డేట్ అండి. అదేవిధంగా SBI చలానా, దాని ద్వారా చెల్లించే వాళ్ళు 18/4/2019 లాస్ట్ డేట్ SBI చలానా ద్వారా పేమెంట్ చేసేటటువంటి వారికి. సో లేదా పోస్ట్ ఆఫీస్ చలానా ద్వారా పంపించేటటువంటి వాళ్ళకు కూడా 18/4/2019 మధ్యాహ్నం 1 గంట లాస్ట్ డేట్ అండి. ఓకే, సో ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని మొత్తం ఫైనల్ సబ్మిషన్ అనేది 26/4/2019 లోపు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో 26 డేట్ అయితే ఫైనల్ సబ్మిషన్ డేట్ కూడా దాటిపోతుంది. ఓకే, సో మనకి ఎగ్జామ్ అనేది టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది సెప్టెంబర్, అక్టోబర్ ఆఫ్ 2019. ఓకే, సో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అండి ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్కి సంబంధించి. నెక్స్ట్ అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి ప్రతి రైల్వే బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి కేటగిరీస్ వారీగా ఒక టేబుల్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ రైల్వేస్లో, అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్. సో ఈ విధంగా మొత్తం ప్రతి రైల్వే జోన్ నుంచి మొత్తం అన్ని జోన్లోనూ ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ రైల్వేస్, ఈస్ట్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్,
అలాగే ఈస్టర్న్ రైల్వేస్, నార్త్ సెంట్రల్ రైల్వేస్. సో ఈ విధంగా మొత్తం అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి వేకెన్సీ టేబుల్ అండి ఇది. ఓకే, సో ఇందులో మొదటగా యూఆర్ కనుక తీసుకున్నట్లయితే, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ప్రతి దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒక్కొక్క జోన్కి సంబంధించి ఇచ్చాడు. మొత్తం ఈ నోటిఫికేషన్లో 1,03,769 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే సిసిసిఏ కేటగిరీకి సంబంధించి 20,734 పోస్టులు అనేవి ఉన్నాయి. సో అయితే కింద ఆల్రెడీ మెన్షన్ చేశాడు చూడండి, వేకెన్సీస్ అండర్ సిసిసిఏ ఆర్ అప్లికేబుల్ టు అప్రెంటిస్ ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ ఓన్లీ. ఓకే, సో ఎవరైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్లో అప్రెంటిస్ అనేది చేశారో వాళ్ళకి మాత్రమే సిసిసిఏకి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకునేటటువంటి వీలు ఉంటుంది అన్నారు. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా మీరు తెలుసుకోండి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసినట్లయితే, ఇక్కడ A2, A3, B1కి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా B2, C1, C2 మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయండి. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఆల్రెడీ అప్లై చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి తెలిసిన విషయమే. సో ఏ మెడికల్ స్టాండర్డ్స్కి ఏ విధంగా ఉండాలనేటటువంటిది ఆల్రెడీ ప్రీవియస్గా మీరు అప్లై చేసినటువంటి రైల్వే ఎగ్జామినేషన్స్లో తెలుసుకొని ఉన్నారు కాబట్టి దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదు. ఒకసారి టేబుల్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఇచ్చినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి తెలుస్తాయి. సో అయితే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ సర్జరీ లేదా లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయించాము ఐకి, సో మేము అప్లై చేయవచ్చా లేదా అని కొంతమంది కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో అటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఒక పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోస్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ ద రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్స్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A2, A3, B1 అండ్ B2. ఓకే, సో అక్కడ ఇచ్చినటువంటి A2, A3, B1, B2 సంబంధించినటువంటి పోస్టులకి మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. రిమైనింగ్ C1, C2 పోస్టులకు అప్లై చేసుకునేటటువంటి సౌకర్యం అయితే మీకు ఉంటుంది. ఓకే, సో C1, C2 స్టాండర్డ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. A2, A3 అలాగే B1, B2 ఈ స్టాండర్డ్స్ ఉండేటటువంటి వాటికి మీరు అప్లై చేయడానికి అర్హత లేదనమాట. ఓకే, సో ఇవి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అడుగుతున్నటువంటి డౌటు, సార్ మేము ఒక పోస్ట్కి అప్లై చేస్తాము, అయితే మాకు కొద్దిగా సైట్ ఉంది, దానికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ని మేము సాటిస్ఫై చేయలేము, సో మాకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి నెక్స్ట్ పోస్ట్కి ఏమైనా ఎలిజిబుల్ ఉంటామా, సో అంటే నెక్స్ట్ పోస్ట్కి మాకు ఏమైనా ప్రిఫరెన్స్ ఇస్తారా అని కొంతమంది కామెంట్ సెక్షన్స్లోనూ డౌట్స్లో అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి దాని గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, దోస్ హూ ఆర్ ఆప్టెడ్ ఫర్ A2, ఫర్ ఎగ్జాంపుల్ A2 కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, మీరు A2 మెడికల్ స్టాండర్డ్స్ని సాటిస్ఫై చేసి తీరాలి ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి. ఓకే, సో అలా చేయకపోతే మీకు వేరే పోస్టులకి ఏమీ ప్రిఫర్ చేయడం అనేది ఉండదు. కాబట్టి ఏమంటున్నాడు, షెల్ నాట్ బి గివెన్ ఎనీ ఆల్టర్నేటివ్ అపాయింట్మెంట్స్ అంటున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ A2 పోస్టులు కనుక తీసుకున్నట్లయితే A2 మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఫిట్నెస్తో సహా మీరు అన్నిటినీ సాటిస్ఫై చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్, అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్, ఐకి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా పాస్ అవ్వాలి. సో ఏదైనా తేడాగా ఉన్నట్లయితే, అంటే మీరు సాటిస్ఫై చేయలేకపోయినట్లయితే మీకు ఆల్టర్నేటివ్గా వేరే పోస్టులు ఏమి భర్తీ చేయడానికి వీలు పడదు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 to 33 years ఏజ్ అనేది ఉన్నది. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 33 years. సో ఇది 1/7/2019 నాటికి ఈ ఏజ్ అనేది మీరు సాటిస్ఫై చేసి ఉండాలి. అలాగే రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years. సో అలాగే రిమైనింగ్ వేరే వేరే కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మీకు అక్కడ టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఒకసారి క్లియర్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి టేబుల్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే జాబ్స్కి సంబంధించినటువంటివి ఒకసారి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి అలాగే ఉన్నటువంటి పోస్టులు ఏంటనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, అసిస్టెంట్
అలాగే అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, అసిస్టెంట్ డెపో, అలాగే అసిస్టెంట్ లోకో షెడ్. ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంచుమించు 17 రకాలైనటువంటి పోస్టులు అనేవి ఈ టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే సిగ్నల్ అండ్ ట్రాన్స్మిషన్. సో ఈ విధంగా ఏంటంటే ఆ డీటెయిల్స్ ఇచ్చాడు. దాంతోపాటు మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి ఒక కాలం ఇచ్చాడు. దానితో పాటు మీకు డిజేబిలిటీస్ ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ ఏజ్ కూడా ఇచ్చాడు 18 to 33 years అని. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10th class ఆర్ ఐటీఐ మ్యాండేటరీ అనమాట. ఓకే, సో లేదనుకుంటే ఈక్వవాలెంట్గా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, ఎయిదర్ 10th ఆర్ ఐటీఐ లేదా ఈక్వవాలెంట్గా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే జనరేటెడ్ బై ఎన్సీవీటీ ద్వారా కండక్ట్ చేయబడినటువంటి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి సిలబస్ గురించి ఒక వీడియో చేద్దాం. అలాగే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మరొక వీడియో అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆర్ఆర్బీ ప్రిపరేషన్స్కి యూజ్ అయ్యేటటువంటి అన్ని రకాల వీడియోస్ కూడా, వీడియో లెక్చర్స్ అన్నీ కూడా 1 by 1 సిరీస్లో మీకు రాబోయేటటువంటి సిరీస్లో మీకు అందించబోతూ ఉన్నాము. ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందించబోయేటటువంటి సిలబస్ అనేది ఆర్ఆర్బీ ప్రిపరేషన్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుందని 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వగలము. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. All the best.